దేవుని నామమునకు స్తోత్రం నుండి యేసుక్రీస్తు శ్రమల ధ్యానాంశములుగా ఈ దినమున యేసు రక్తము మనకు శాంతిని అనుగ్రహించును. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టమాయనని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము తెలియజేసిందండి. ఈ అధ్యాయంలో ఏలాగున యేసు రక్తము మన జీవితం నందలి అన్ని విషయములలో సమాధానము అనుగ్రహింపగలుగుతుందో ధ్యానిద్దామండి. మానవాళికి శాంతి అనుగ్రహించుట కొరకు మన పాపములకు సంబంధించిన సమస్తమైన శిక్షను యేసుక్రీస్తు తన మీద వేసుకొనినాడు. ఆయన కొరడాల చేతను దెబ్బల చేతను కొట్టబడినాడండి. ముళ్ళ కిరీటమును పెట్టించుకునినాడు. సిలువలో వేలాడుచు ఈట చేత పొడవబడినాడు. కేవలము పాపరహితమైన పరిశుద్ధ యేసు రక్తం మాత్రమే మన హృదయములలో నిజమైన శాంతి తీసుకుని రాగలుగుతుందండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5 వెల్లడి చేసిందండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపములను గురించి తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి క్షమాపణను కోరుకొని ఆయనను వ్యక్తిగతమైన ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించినప్పుడు ఆ వ్యక్తిలో మొట్టమొదటిగా కలుగు మార్పు ఏదనగా ఆ వ్యక్తి హృదయమును సమాధానము పరిపాలన చేస్తుందండి. అది ఎలాగ జరుగుతుంది అంటే యేసు రక్తము ఆ వ్యక్తిలోనికి ప్రవేశించి ఆ వ్యక్తి పాపములను కడిగి శుద్ధి చేస్తుందండి. విశ్వాసము ద్వారా దైవికమైన శాంతిలోనికి నడిపింపబడుట అనే ఈ అనుభూతి ఆత్మీయమైన ఏర్పాటండి. యేసు రక్తము ఎలాగూ మన బాధాకరమైన మరియు క్లిష్టకరమైన పరిస్థితుల మధ్యలో మనకు శాంతి అనుగ్రహింపగలుగుతుందో మనము ధ్యానిద్దామండి. క్రీస్తు దేవుని కుమారుడైనను ఆయన ఈ లోకమునకు మానవ అవతారిగా వచ్చినప్పుడు మనలాగనే జీవించారు. ఒక పర్యాయము యేసు తన శిష్యులతో కలిసి పడవ ప్రయాణంలో ఉండగా పెద్ద తుఫాను సంభవించిందండి. మనకు తెలిసిందే. పడవ అలలచే కొట్టబడుతూ ఇక మునిగిపోతుందన్నట్లుండగా భయకంపితులైన శిష్యులు యేసును లేపుచు ఈలాగున పలికిరి, బోధకుడా, మేము నశించుచున్నామన్న చింత నీకు లేదా? యేసు లేచి గాలిని గద్దించి కెరటాలను నిమ్మలపరిచెను. ఆయన నిశ్శబ్దమై ఊరకుండము అని సెలవిచ్చిన వెంటనే సముద్రం నిమ్మడమాయెను. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం ప్రకారం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో కూడా వ్రాయబడిన ప్రకారం హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంతో అలజడి మధ్యలో కూడా యేసు శాంతి అను మాటను విడుదల చేశారండి. మనం ఇక్కడ కనిపిస్తుంది. ఆయన శాంతి సమాధానములను తనలో కలిగి ఉన్నవాడు కదా. ఆయనలో ఉన్న శాంతి సముద్రమును నింబడించుమని అధికారమును అనుగ్రహింపబడిందండి. మరి ఒక సందర్భంలో తన బోధను వినుటకు వచ్చిన వారికి భోజనము పెట్టవలని యేసు ఆదేశించారు. అక్కడ స్త్రీలు, పిల్లలు కాక పురుషులు మాత్రమే ఇంచుమించు 5,000 మంది ఉండిరట. ఆయన తన శిష్యులతో మీరు వారికి భోజనం పెట్టమనినప్పుడు వారు, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 అవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం ప్రకారం. వారు అధికమైన కొరతను గురించి మాట్లాడినను యేసు విచారించలేదు. ఎందుకనగా యేసులో శాంతి ఉన్నది. యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను దీవించి 5,000 మందికి పంచారండి. మిగిలిన రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తబడినాయట. ఆయన తనలో తాను కలిగి ఉన్న శాంతి కారణముగానే ఇంత గొప్ప అద్భుతములను జరిగించి ఉన్నారు. ఇస్కరియోతు యూదా యేసుతో పాటు 3.5 సంవత్సరముల కాలంగా ఉన్నాడండి. యేసు వెనకనే శిష్యుడిగా తిరిగాడు. యేసు మహిమను చూచి ఉన్నాడు. యేసు శక్తిని పొందుకొని ఉన్నాడు. కానీ యేసును 30 వెండి నాణెములకు అప్పగించి ఉన్నాడండి. ఇంత భయంకరమైన సన్నివేశం యేసుని ఏమాత్రమును ప్రభావితం చేయలేదండి. ఎందుకనగా యేసు తనలో తాను శాంతి కలిగి ఉన్నందువలననే అతనిని చెలికాడా అని సంబోధించాడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనంలో యేసు తన సొంత శిష్యులు తనను అప్పగించిన సందర్భమందును శాంతి కలిగి ఉన్నాడండి. యేసు
కొట్టబడినప్పుడు ఆయన శరీరమంతయు చీల్చబడి ఉన్నది. ఆయన చేతులు మరియు పాదములు సిలువకు మేకులతో కొట్టబడి ఉన్నదండి. అంత భయానకమైన శరీర బాధ సమయము కూడా యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అడిగారండి తండ్రిని. లూకా సువార్త 23:34 ప్రకారం యేసు మరణమగుచున్న సందర్భంలోనూ శాంతి కలిగి ఉన్నారండి. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యముల మధ్యను శోధన వంటి పరిస్థితులు చివరికి సిలువేయబడినటువంటి సందర్భంలో సహితము యేసు తనలో తాను శాంతి గలవాడై ఉన్నాడు. అటువంటి శాంతిని మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చినట్లుగా ఆయన వాగ్దానము చేసి ఉన్నారండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను అనుగ్రహించట్లేదు మీకు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని యోహాను సువార్త 14:27 చెప్పారండి. రక్షణ ద్వారా యేసు రక్తమును మనము స్వీకరించినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన తన శాంతిని మనకు అనుగ్రహిస్తారండి. ఇంకను సమస్య బాధాకరమైన క్లిష్ట పరిస్థితుల్లో సహితము మనము శాంతితో సమతుల్యముగాను జీవించుటకు యేసు రక్తం మనకు సామర్థ్యతను కలుగు చేస్తుందండి. బిడ్డలారా, విశ్వాసులారా, యేసు రక్తం మనకును మన దేవునికి మధ్య ఉన్న శత్రుత్వమును తీసివేసి ఏ తీరును మనకు సమాధానమును అనుగ్రహించునో మనము గమనించుతామండి. కొలసీలకు రాసిన పత్రిక 1:19-21 ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభిష్టమాయెను. ఆది యందు దేవుడు ఆదామును హవ్వను సృజించి వారితో వ్యక్తిగతమైన సంబంధ బాంధవ్యములను కలిగి ఉన్నారండి. అలాగుననే తాను ఎన్నుకున్న ప్రజలతో అదే విధముగా సహవాసమును కలిగి ఉండెను. పరిశుద్ధ గ్రంథమందు పరిశుద్ధులైన హానోకు, నోవాహు, అబ్రహాము మరియు దావీదులను మనము చూడగలమండి. కానీ మానవుడు పాపము చేయ ప్రారంభించినప్పుడు మానవునికి దేవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యములలో కొంత చీలిక ఏర్పడింది. పాపం మనకును దేవునికి శత్రుత్వం తెచ్చిందండి. యాకోబు పత్రిక 4:4 ప్రకారము, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా. కాబట్టి ఎవడునో ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. రోమపత్రిక 8:7 వ్రాయబడిన ప్రకారం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. మనకి అర్థమవుతుంది కదండి. ఎలాగైనాను యేసు రక్తము దేవునికి మానవునికి ఉన్న శత్రుత్వమును తీసివేయను. ఎఫెసీ పత్రిక 2:13-16 మనకు సమాధానమును దేవునితో మరల బాంధవ్యమును పునఃస్థాపించును. మనకు ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి. ఈ విధంగా యేసు రక్తం మనకు హృదయములలో సమాధానమును, సౌశల్యతను, సామర్థ్యమును, ఈ లోక సమస్యలలో సమాధానమును మరియు దేవునికి మానవునికి మధ్య ఉన్న సమాధానమును కలుగు చేస్తుందండి. యేసుక్రీస్తు వారి యొక్క చిందించిన ప్రశస్తమైన రక్తము మన హృదయములను, మనసులను శాంతిగా ఉంచునుగాక. ఆమేన్.